కలియుగ ప్రత్యక్ష దైవమై కామితార్థప్రదుడై శ్రీ వెంకటాద్రి యందు ఆనంద నిలయమున పరమానంద ప్రదాతయై అపార కారుణ్య ఔదార్య వాత్సల్య సౌశీల్య అనంత కళ్యాణ గుణ మహోదధియై అర్చావతారమున వేంచేసియున్న తిరుమల శ్రీనివాసుని కృపా కటాక్ష వీక్షణములు తమరందరికీ కలగాలని స్వామివారిని ప్రార్థిస్తూ తెలుగువారి తేజస్సును తెలుగు నుడికారాలతో వికసింపజేసి తీయటి షడ్రుతులతో పలుకింపజేసే తెలుగు సంవత్సరం దుర్ముఖనామ సంవత్సరం. ఈ దుర్ముఖనామ సంవత్సరం తీయటి మధురానంద భూతులను ఇవ్వడానికి మిమ్మలను ఆహ్వానిస్తోంది, స్వాగతిస్తోంది. దుర్ముఖనామ సంవత్సర ఆగమనం సర్వత్రా సుముఖతకు పరమపద సోపానం. దుర్గతిని పారద్రోలి ప్రజావళికి సద్గతిని కలిగించే విశిష్ట ఫలప్రదాయని ఈ దుర్ముఖి. దుర్ముఖాన్ని రూపమాపే తెలుగు సంవత్సరమే సుముఖ సంవత్సరమే ఈ దుర్ముఖనామ సంవత్సరం. పంచాంగ శ్రవణం ప్రారంభించే ముందు పంచాంగ శ్రవణం చేయటం వలన కలిగే ఫలితాన్ని తెలుసుకుంటే చేసే పని పట్ల శ్రద్ధ, ఆసక్తి పెరుగుతాయి. కాబట్టి ముందుగా పంచాంగ శ్రవణ ఫలితాన్ని, ఉగాది నాడు చేయవలసిన కృత్యాన్ని అంటే ఉగాది నాడు చేయవలసిన పనిని, జ్యోతిషాస్త్ర వికాసాన్ని తెలియజేసి తదుపరి నేటి ఉగాది పంచాంగాన్ని వినిపిస్తాను. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. జగత్తుకి లక్ష్మీప్రదాన్ని కావించేటువంటిది, సమస్త శత్రువులని నశింపజేసేటువంటిది, ఒక చెడు స్వప్నం వల్ల కలిగే దోషాన్ని నివారించేటటువంటిది. పవిత్రమైన గంగానదిలో ఒక్కసారిగా స్నానం చేస్తే ఏ విధమైనటువంటి విశేష పుణ్య ఫలితం వస్తుందో అటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది. ఉత్తమమైనటువంటి ఆయుర్దాయాన్ని, సత్సంతానాన్ని, సంపదలను పెంపొందింపజేసేటువంటిది. ఏ కార్యక్రమాలను ఎప్పుడు చేస్తే సత్ఫలితాలు వస్తాయో సముచితంగా తెలియచేసేదే పంచాంగం. పంచాంగం అంటే పంచ అంగాన్ని అస్మిన్నస్తి పంచాంగ ఇది విఖ్యాత సన్ సత్కర్మ సాధక కాల. వేదాహి యజ్ఞార్థమభిప్రవృత్తా కాలానుపూర్వ్యా విహితాశ్చ యజ్ఞా తస్మాదిదం కాల విధాన శాస్త్రం యౌ జ్యోతిషం వేద సవేద విజ్ఞాన్. పంచాంగ కాలమునకు సత్కర్మ సాధకత్వమును, పూజ్యత్వమును తెలియజేయబడుతున్నది. ఈ పంచాంగం అనేది సూర్యోదయం, తిదివార నక్షత్రాలు, తిదివార నక్షత్ర యోగ కరణాలు అనేటువంటి 5 అంగాలతో కూడినటువంటిది. దీంట్లో మొట్టమొదటి అంగమైనటువంటి వారం గురించి మనం ఆలోచిస్తే సూర్యోదయం మొదలు పునఃసూర్యోదయం పర్యంతం ఒక రోజు, ఇదే వారం. ఉదయాదుదయం వార పూజ్యస్థిత్యాదిభిర్యుత పంచాంగ ఇతి విఖ్యాత కాల సత్కర్మ సాధక. వారము ఒక అంగమైతే మిగతా 4 అంగములు తిథి నక్షత్ర యోగ కరణములు. ఇంకా ఈ తిథి నక్షత్ర యోగ కరణాలని ప్రతిరోజు మనుషుడు చూసుకోవడం మూలంగా వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని చెప్పి మనం ఆలోచిస్తే తిథేశ్చ శ్రియమాప్నుమతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం కాల విత్కర్మ కృతధీమాన్ దేవతానుగ్రహం లభేత్. అంటే తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథి మూలంగా సంపద లభిస్తుందని, వారాద్ ఆయుష్యవర్ధనం, వారం ఆయుర్దాయాన్ని పెంపొందింపజేస్తుందని, కరణం చేతనే కార్యసిద్ధి కలుగుతుందని, యోగం అనేది రోగాన్ని నివారిస్తుందని చెప్పి మనకు తెలుస్తోంది. మన భారతీయ సంస్కృతిలోనే వేదవాంగ్మయం చాలా గొప్పది. ఈ వేదవాంగ్మయం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనేటువంటి 4 భేదములతోటే మనుషుని యొక్క ఉనికికే అగ్రగణ్యముగా పరిగణింపబడుతున్నది. అయితే ఈ వేదముల యొక్క అర్ధబోధకు షడంగాలు అనేటువంటి 6 శాస్త్రాల యొక్క జ్ఞానం అవసరము. షడంగాలు అనగా శిక్షాశాస్త్రము, వ్యాకరణ శాస్త్రము, ఛందశాస్త్రము, నిరుక్త శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము, కల్పశాస్త్రము అనేటువంటివి. ఈ శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం జ్యోతిషాం గతి ఛందసాం లక్షణం చైవ షడంగో వేద ఉచ్యతే. జీవశరీరస్య యథా చక్షుః తదా వేదశరీరస్యాపి జ్యోతిషం చక్షుః ప్రధానాంగం అన్నారు. మానవుని యొక్క శరీరంలో
ముక్కు, చెవులు, కళ్ళు, నాలుక ఇటువంటి పంచేంద్రియాలలో నేత్రాలకి ఎటువంటి ప్రాధాన్యత ఉందో ఈ షడంగాల్లో జ్యోతిష్ శాస్త్రానికి నేత్ర ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఈ జ్యోతిష్ శాస్త్రం అంటే కాలగర్భంలో దాగి ఉన్న జ్యోతిని ప్రకాశింపచేసి తద్వారా మానవుని యొక్క సుఖజీవన యాత్రకు తోడ్పడేటువంటిదే జ్యోతిష్ శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్రార్కౌ సాక్షిణౌ తత్ర శ్రౌత స్మార్తాది సాధనం స్కంధత్రయాత్మకం శాస్త్రం ఆద్యం సిద్ధాంత సంజ్ఞకం ద్వితీయం జాతక స్కందం తృతీయం సంహితాహ్వయం. జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యఫలప్రదమైనటువంటిది. దీన్ని అతి గోప్యంగా ఉంచవలసినటువంటిది. ఈ జ్యోతిష్ శాస్త్రము నిజము అని చెప్పేటువంటిది దానికి సాక్ష్యం సూర్యచంద్రులే. ఈ పంచాంగాన్ని పూర్వ పద్ధతిగా వేదశాస్త్రాలకు అనుగుణంగా ఈ ప్రాచీన ఆచార్యులు ఏ విధంగా చెప్పారో దానికి తగినట్టుగా సూర్య సిద్ధాంతం ఏ విధంగా ప్రామాణిక గ్రంథమైందో ఆ గ్రంథంలో చెప్పబడినట్టుగా కేవలం మంద సంస్కారం వరకు సూర్యచంద్రులకు సంస్కారం చేసి దాని మూలంగా సాధించినటువంటి ఈ తిథ్యాదుల వల్ల ఏర్పడినటువంటి పండుగలనే ఆచరించాలని వేదం ఘోషిస్తోంది. అందుచేత ఈ జ్యోతిష్ శాస్త్రానికి చాలా నేత్ర ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా దీని యొక్క ఆవశ్యకత ఎప్పుడెప్పుడు ఏ ఏ కార్యక్రమాలు చేస్తే అవి సత్ఫలితాలు ఇస్తాయో తెలియచేసేటువంటిది. ఈరోజు ఉగాది. అబ్దాదౌ ప్రాతరుద్ధాయ దంతధావన పూర్వకం స్నానం సంధ్యా విధిం కృత్వా వర్ణాచార క్రమేణతు అబ్దాదౌ మిత్ర సంయుక్తౌ మంగళ స్నానపూర్వకం వస్త్రైరాభరణైర్దేహ అలంకృత తతశుచి. కాబట్టి ఈ రోజుని ఈ మొట్టమొదటి రోజైనటువంటి ఉగాది, సంవత్సరంలో మొట్టమొదటి రోజైనటువంటి ఉగాది నాడు మంగళ స్నానం ఆచరించి నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించి దైవజ్ఞుడు బ్రాహ్మణుడు గురువు సన్నిధిలో తూర్పుగా కానీ ఉత్తరంగా కానీ ముఖంగా కూర్చుని లక్ష్మీదేవిని సరస్వతీదేవిని విఘ్నేశ్వరుని పూజించి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి సంపూర్ణ ఫలితాన్ని ఎవరైతే వింటారో ప్రసన్న వదనంతో వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా సౌఖ్యదాయకంగా ఉంటుంది అని చెప్పి మనకు తెలుస్తోంది. యద్వర్షాదో నింబసమం శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకం. సంవత్సరంలో మొట్టమొదటి దినమైనటువంటి ఈ రోజునాడు, ఈ ఉగాది రోజున వేప పువ్వు, మామిడికాయ ముక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, చెరుకు ముక్క, పంచదార, నెయ్యి, తీపి, పులుపు, చేదుల మిశ్రమం తింటే కనుక ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పి మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే అహని వత్సరాదో వసంతాద్యౌ రసరాధ్యై తథైవచ. చైత్రశుక్ల పాడ్యమి నాడు అంటే పండుగలకే ఆది ఉగాది. చైత్రశుక్ల పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు ప్రప్రథమంగా సృష్టిని ప్రారంభించి ఉన్నాడు కాబట్టి సంవత్సరానికి ఆది అయి ఉన్నది ఈ ఉగాది. ఈ దినమున సమస్త శుభములను కల్పించిననియు సంవత్సరాది యందు ఈ దినమందు కొత్తగా లెక్కలు పెట్టడము మరియు ఈ దినమందు సృష్టిలో ప్రతి జీవి కూడా ఆనందంగా ఉంటే సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పి మనకు తెలుస్తోంది. ఈ సంవత్సరం దుర్ముఖనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేస్తాను. మొట్టమొదటిగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8 అయింది. రాజపూజ్యం 1, అవమానం 7. ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారాన్ని బట్టి మేషరాశికి 8వ స్థానంలో కుజుడు శని యొక్క సంచారం జరగడం చేత కొన్ని ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా లోకానికి దేశానికి శుభాన్ని ఇచ్చేటువంటి గురుడు ఈ మేషరాశికి 5వ స్థానంలో ఉండటం చేత విశిష్టమైనటువంటి ఫలితాలు మేషరాశికి కలుగుతాయి. ఉదాహరణకి మేషరాశికి 5వ స్థానంలో గురుడు ఉంటే గనక అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సదా స్వజన సౌఖ్యంచ పంచమస్తే భవేద్గురోహ అన్నారు. అందుచేత శరీర ఆరోగ్యం బాగుంటుంది. మేషరాశి వారికి ద్రవ్యలాభం కలుగుతుంది, ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది, తలచిన పనులు వెంటనే నెరవేరుతాయి, అదృష్టం కలిసి వస్తుంది, స్వజన సౌఖ్యం ఉంటుంది, బంధువుల వలన సుఖం కలుగుతుంది. ఆగస్టు తదుపరి కుటుంబంలో చిన్న చిన్న ఘర్షణలు అయితే ఏర్పడతాయి. మాట పట్టుదలలో అనవసరము. స్వల్ప అనారోగ్య సూచన ఉంది. అగ్నిభయం కనబడుతోంది. సంవత్సర ఉత్తరార్ధంలో గత 2 సంవత్సరాల నుండి నిలిచినటువంటి కార్యక్రమాలు
వ్యవహార ప్రతిబంధకములు క్రమేపీ తొలగుతాయి. కార్యానుకూలత కలుగుతుంది. ఒకవైపు ధన సంపద, మరొక వైపు నుండి ధనం ఖర్చు కూడా, అంటే ధనం ఖర్చు ధనాగమము ఈ రెండు ఉంటాయి. చేసే పని యందు నైపుణ్యత ప్రదర్శిస్తారు. పై అధికారుల మన్ననలు పొందుతారు. సమిష్టిగా కార్యక్రమాలను సాధిస్తారు. నాయకత్వ లక్షణములను ప్రదర్శిస్తారు. ఈ విధంగా మేషరాశి వారికి ఫలితాలు ఉన్నాయి. ఇంకా వృషభ రాశి వారికి ఫలితాలు తీసుకున్నట్లయితే, ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11 అయింది, వ్యయం 14 అయింది, రాజపూజ్యం 4 అయింది, అవమానం 7 అయింది. ఈ రాశి వారికి స్థానచలనం చేత సుఖం లోపించడము, మాతృవర్గం వారితోటి కొన్ని విరోధాలు ఏర్పడటము, గృహ నిర్మాణ అవకాశాలు ఏర్పడటము, ఉన్న ఇంటిలో మార్పులు చేయటము, నూతనంగా గృహ నిర్మాణమునకు స్థలము కానీ భూగృహాదులు స్థిరాస్తులను సంపాదించుకోవటము, శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందటము, కుటుంబానికి ఈ రాశివారు వెన్నెముకగా ఉండటము జరుగుతోంది. ఆగస్టు తదుపరి సంవత్సరాంతం వరకు గురుబలము చేత కార్యసిద్ధి, పుత్రమూలక సుఖము, కుటుంబంలో సంతానము కలిసి వస్తాయి. పిల్లలు విద్యా విషయంలో ముందంజ వేస్తారు. వీరి పనులు చాకచక్యంగా నిర్వర్తించుకుంటారు. ఇష్టభోజనము, కార్యసిద్ధి కలుగుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. హృదయవ్యయములు తగ్గించుకోవడం మంచిది. గృహ వాతావరణం సంవత్సరం పూర్వార్ధము కంటే ఉత్తరార్ధంలో చాలా బాగుంటుంది. క్రమేపీ కుటుంబ సభ్యుల ఆలోచనలలో మార్పులు వీరికి అనుకూలం అవుతాయి. వ్యవసాయదారులకు కూడా వారి కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. 2 పంటలు బాగా ఫలిస్తాయి. 2వ పంట విశేషంగా ఫలిస్తుంది. శ్రమించి విద్యార్థులు ఉత్తీర్ణత పొందుతారు. రాజకీయ నాయకులకు ఇతర పార్టీల నుండి ప్రతిఘటనలు ఎదురవుతాయి. లాయర్లకు, వైద్యులకు, ఉపాధ్యాయులకు కొద్దిపాటి లాభం కలుగుతుంది. ఈ వృషభ రాశిలో సాధారణంగా ఏ వృత్తి వారికైనా ఈ సంవత్సరము సాధారణ ఫలితాలు ఉన్నాయి. ఇంకా 3వ రాశి అయినటువంటి మిథున రాశి, ఈ రాశి వారికి ఆదాయం 14 అయితే వ్యయం 11 అయింది, రాజపూజ్యం 7 అయితే అవమానం 7 అయింది. ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా గురుబలం లేకపోగా ఉపచయస్థానమున్నటువంటి శని రాహువులు వలన కొంత వరకు మేలు మాత్రం జరుగుతోంది. ఆగస్టు ప్రాంతమున స్థానచలన సూచనలు కలుగుతున్నాయి. మానసిక ఆందోళనలు, ధన వ్యయమే అయినను ధనమునకు లోటు రాదు. తలచన కార్యక్రమాలు మాత్రము అనుకున్న విధంగా జరుగుతాయి. సంవత్సరము పూర్వార్ధము కంటే భూగృహ నిర్మాణము ఆగస్టు తదుపరి కలిసి వస్తుంది. తృతీయ స్థానమందులు గురుడు సంచారము చేత అతిశ్రమ, బంధుజనులతో విరోధమును, శరీర బాధ, ఉద్యోగ కార్యము చెడుట, ఇతరులతో జగడము మొదలైనటువంటి ఫలితాలు ఉన్నాయి. స్పెక్యులేషన్ పనికిరాదు. ఇతరులకు మీరు ఇచ్చిన డబ్బు మీ చేతికి అందడం ఆలస్యం అవుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ అనవసరం. శని షష్ఠస్థాన గదులవడం చేత ఆరోగ్యం బాగుంటుంది. రుణం చేసి తీర్చడం ఆలస్యమవుతుంది. గుహ్య అవయవాల్లో వ్యాధి అవకాశము, శ్లేష్మ సంబంధ అనారోగ్యము, మిత్రులతో వాగ్వాదం తగదు. గృహమున శుభ సూచనలు కలుగుతాయి. ఆరోగ్యప్రదమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉత్తరార్ధంలో ఉద్యోగులకు స్థానచలన సూచన తెలుస్తోంది. ఈ విధంగా మిథున రాశి వారికి ఫలితాలున్నాయి. ఇంకా 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఆదాయం 8 అయితే వ్యయం 11 అయింది. రాజపూజ్య అవమానాలు 3 సమానంగా ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారికి కూడా గురుబలం బాగుంది. తదుపరి సామాన్యంగా ఉంటుంది. 2017 జనవరి 26 వరకు శని యొక్క ప్రభావం సామాన్యంగా ఉంది. తదుపరి కొంత బలము కలదు. రాహుకేతువుల బలము వీరికి లేదు. ఆగస్టు వరకు కొంత మాత్రం ధనాదాయం ఉన్నను కుటుంబపరమైనటువంటి వ్యయం అధికంగా ఉంటుంది. 2016 సంవత్సరం జనవరి నుండి 2017 సంవత్సరం జనవరి వరకు పుత్రమూలక క్లేశములు, మనఃక్లేశములు, సంవత్సరమంతా శుభాశుభ మిశ్రమము, ప్రశాంతత లోపిస్తుంది. పై అధికారుల మన్ననలు, ప్రశంసలు పొందుతారు. మీ కృషికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది మంచి సమయము. ధాన్యము మొదలైనటువంటి వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో మీ ప్రతికూల వర్గాల కంటే మీదే ఆధిపత్యంగా ఉంటుంది. సంవత్సర ఉత్తరార్ధంలో చేతిలో ధనం నిల్వ ఉంటుంది. ఆదాయానికి తగిన ఖర్చు ఉంటుంది. ఆర్థిక లావాదేవీల నిర్వహణ కష్టమవుతుంది. అయినను సరిదిద్దుకొనగలరు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది.
సంతానం విషయంలో శ్రద్ధ చూపగలరు. ఉన్నత విద్యలలో సంతానం రాణిస్తుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. కుటుంబ కలహములు, ఆరోగ్యము లోపిస్తాయి. తరచు స్థానచలనములు సంభవిస్తాయి. కాబట్టి ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఫలితాలు ఉన్నాయి. ఇంకా సింహరాశి వారికి ఆదాయం 11 అయితే వ్యయం 5 అయింది. రాజపూజ్యం 6 అయితే అవమానం 3 అయింది. కేవలం వీరికి ఈ సంవత్సరం గురుబలము మాత్రమే కలదు. శని రాహుకేతువులు దోషులయ్యి ఉన్నారు. గురుబలం చేత కార్యసిద్ధి కలుగుతుంది. ధనాదాయం వస్తుంది. ఆరోగ్య లోపం ఉండదు. ఇంటా బయట కలహములు తగ్గుతాయి. మానసిక ప్రశాంతి కూడా ఏర్పడుతుంది. కాబట్టి మాతృవంశం వారితోటి కొన్ని విరోధాలు ఉంటాయి. భూగృహాది సేకరణలు ఆలస్యమవుతాయి. వ్యాపారస్తులకు మాత్రము కొంతవరకు లాభం పొందుతారు. వ్యవసాయదారులకు, పాడి, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమల వారికి, వృత్తి వ్యాపారులకు ధనాదాయం ఉన్నను ఖర్చులు అధికంగా ఉంటాయి. రాజకీయ నాయకులు వాదనల్ని సభల్లో బాగుగా తెలియజేస్తారు. జన్మగురుని సంచార కాలంలో ముఖవర్చస్సు పెరుగుతుంది. ధన సంపాదన కష్టమవుతుంది. పనుల తొందర ఎక్కువగా ఉంటుంది. ఉదర సంబంధమైనటువంటి స్వల్ప అనారోగ్యం, అజీర్ణం ఉంటుంది. మెదడు, నరముల నొప్పి, శిరోవేదన ఉంటాయి. నోటిపోత మొదలైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడూ ఏదో ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాన్ని వీరు చదువుతూ ఉంటారు. విషయ సంగ్రహణ శక్తి పెరుగుతుంది. జ్ఞానాన్ని సంపాదిస్తారు. నిరుద్యోగులకు కూడా ఇది పరీక్షాకాలం. ఉద్యోగస్తులకు ప్రభుత్వ విధానాలు అనుకూలించవు. రక్తపోటు, నిద్రలేమి లక్షణాలు ఉంటాయి. వైద్యులతో పరీక్షలు చేయించుకుంటారు. అన్నీ అనుకూలంగానే ఉంటాయి. గత కొంతకాలంగా సంతానం గురించిన దిగులు పోతుంది. గృహమున ఖర్చు వాతావరణం ఉంటుంది. కోర్టు వ్యవహారములలో పూర్వపు ఆస్తుల నెగ్గుట జరుగుతుంది. విశేష ఆరోగ్యం కలుగుతుంది. గురుభక్తి కలుగుతుంది. ఆర్థిక పరంగా మంచి సమయం. ఈ విధంగా సింహరాశి వారికి ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 14 అయితే వ్యయం 11 అయింది. రాజపూజ్యం 2 అయితే అవమానం 6. ఈ రాశి వారికి వ్యయస్థానంలో గురుని సంచారం చేత శుభమూలక ధన వ్యయం కలుగుతుంది. అలాగే స్థానచలన సూచనలు కూడా కనపడుతున్నాయి. ఇంకా తృతీయ రాశి సంచారం చేత ధనలాభం కలుగుతుంది. ఈ గృహంలో శుభకార్యములు, అవివాహితులకు వివాహ ప్రాప్తి కలుగుతుంది. గృహమున కళ్యాణాది శుభయోగాలు సంభవిస్తాయి. మంగళకర్మకు వాతావరణం గృహమున గోచరిస్తుంది. అందరి మీద పట్టు సాధించాలనే తపన ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది. వ్యవహార ప్రతిబంధకాలు, సౌఖ్యకర్మకు కుటుంబ వాతావరణము, ఆకస్మిక ధనలాభము, అధికార వృద్ధి కూడా జరుగుతుంది. ఉద్యోగం విషయంలో పదోన్నతి కలుగుతుంది. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలను సందర్శించడం జరుగుతుంది. జన్మగురుని సంచార కాలంలో ప్రమాదాల నుండి తప్పించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రమాదాల నుండి బయటపడతారు. నరముల బలహీనత, నిస్సత్వ, దైవం పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారు. విజయం సాధిస్తారు. ఈ విధంగా కన్యారాశి వారికి ఫలితాలు ఉన్నాయి. తదుపరి తులారాశి వారికి ఫలితాలు. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 11 అయితే వ్యయం 14 అయింది. రాజపూజ్యం 5 అయితే అవమానం 6 అయింది. సంవత్సరాది నుండి ఆగస్టు 11 వరకు ధనలాభము, కార్యసిద్ధి, సర్వత్రా విజయము చేకూరుతాయి. తదుపరి స్థానచలన సూచనలు కనబడుతున్నాయి. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం కనబడుతోంది. రాహుబలం చేత అపూర్వ ధనలాభం కలుగుతుంది. సంతోషం కలుగుతుంది. భూ సంపాదన, గృహ నిర్మాణము, వస్తు సేకరణ ఇటువంటి విషయాలు కలిసి వస్తాయి. 2017 జనవరి 26 నుండి అధిక ఖర్చులుంటాయి. మనోనిబ్బరం లేకపోవటము, ఆరోగ్య భంగంగా ఉండటం, వివాహం కావలసిన స్త్రీ పురుషులకు శుభములు జరుగుతాయి. విదేశీ ప్రయాణములు కూడా తటస్థిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఆదాయం 2 అయితే వ్యయం 8 అయింది. అలాగే రాజపూజ్యం 1, అవమానం 2. ఈ వృశ్చిక రాశి వారికి గత 2 సంవత్సరాలుగా జన్మరాశిలో శని సంచారం చేత తీవ్రమైనటువంటి ఏళ్నాటి శని ప్రభావాన్ని అనుభవిస్తున్నారు. రాహువు కూడా రాజ్యస్థాన సంచారంలో ఉన్నారు. కేతువు అర్ధాష్టమ స్థాన సంచారంలో ఉండటం చేత దోషం మాత్రం ఉంది. కాకపోతే గురుబలం చేత ఎంతటి కార్యాలనైనా వీరు పూర్తి చేయగలుగుతారు. మానసిక ఆనందం కలుగుతుంది. ధనలాభం కలుగుతుంది.
శని దోషం చేత స్థానచలన సూచనలు కనబడుతున్నాయి. శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు జన్మరాశిలో ఉండడం మూలంగా దోషమే. రాహువు సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు రాజ్యస్థాన సంచారంలో ఉంది. ఈ కాలంలో స్థానభ్రంశం ఉంటుంది, శ్మశాన సందర్శనం ఉంటుంది, ప్రతికూల వాతావరణం ఉంటుంది, కుటుంబంలో పెద్దవారికి ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యవసాయదారులకు మాత్రము 2 పంటలు కలిసి వస్తాయి. అవివాహితులకు వివాహత ప్రాప్తి జరుగుతుంది. గృహ నిర్మాణములు పూర్తి అవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇటువంటి లక్షణాలు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నాయి. ఇంకా ధనువు రాశి వారికి ఆదాయం 5 అయితే వ్యయం 14, రాజపూజ్యం 4 అయితే అవమానం 2 అయింది. ఈ ధనురాశి వారికి ఈ సంవత్సరం జనవరి 26 తదుపరి శని జన్మరాశిలో సంచారం చేస్తారు. రాహు సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో సంచారం చేస్తారు. రాహుకేతువుల ప్రభావం చేత ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ధనలాభం కలుగుతుంది. మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా వైద్య సంబంధ, ఫార్మసీ సంబంధ, ఎనస్థీషియా అంటే మత్తుమందులకు సంబంధించినటువంటి విభాగముల వారికి విపరీతమైన ఆదాయం ఉంటుంది. సోదర మూలకంగా కూడా వృద్ధి ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు కలిసి వస్తాయి. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు సన్మానములు జరుగుతాయి. చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది. అధికారుల ప్రశంసలకు కింద ఉద్యోగస్తులు పాత్రులవుతారు. న్యాయవాదులు, వైద్యులు, వ్యాపారస్తులకు కాలం కలిసి వస్తుంది. లాభార్జన చేస్తారు. అవివాహితులకు వివాహం అవుతుంది. తలపెట్టిన గృహ నిర్మాణము సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలు ధనురాశి వారికి ఉన్నాయి. మకర రాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 8 అయితే వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి ఆయురారోగ్యాలు, ధనలాభం, దైవ దర్శనం, ధర్మ కార్యాచరణ ఇటువంటి విషయాల పట్ల ఆసక్తి ఈ సంవత్సరం బాగా ఉంటుంది. శని లాభస్థాన సంచార కాలంలో సర్వ శుభకార్యాచరణలు, భూప్రాప్తి, అపూర్వ వస్తు సంగ్రహము ఉంటాయి. అలాగే తైల యంత్ర వ్యాపారులకు లాభాలు బాగా వస్తాయి. పౌల్ట్రీ, మత్స్య పాడి పరిశ్రమల వారికి కృషితో అభివృద్ధి సాధిస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు సన్మానం ఉంటుంది. ఏ రంగంలో వ్యవహరించే వారికైనాను కూడా కాలము బాగా కలిసి వస్తుంది. ధనార్జన చేస్తారు. సమస్యల్ని ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారు. వీరికి యత్నకార్యసిద్ధి, శరీర సౌఖ్యము, ఆరోగ్యము కలిసి వస్తాయి. తల్లికి, మాతృవర్గం వారికి ఆనందం ఉంటుంది. ధనధాన్య వృద్ధి పొందుతారు. స్వబుద్ధి చేత ఉపక్రమించబడిన కార్యక్రమాలు సిద్ధించడం జరుగుతుంది. ధైర్యము, మనోనిబ్బరముతోటి ఈ సంవత్సరం అంతా వీరు ముందుకు సాగుతూ ఉంటారు. కుంభరాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయ వ్యయాలు 8 సమానంగా ఉన్నాయి. అలాగే రాజపూజ్యం 3 అయితే అవమానం 5. ఈ కుంభరాశి వారికి ప్రత్యేకించి వ్యవసాయదారులకు ప్రతికూలమైనటువంటి సమయం ఇది. విద్యార్థులు శ్రమతో ఫలితాన్ని సాధిస్తారు. ఉద్యోగులు శ్రమపడి కూడా పై అధికారుల చేత మాటలు పడవలసి వస్తుంది. కళాకారులకి, వివిధ వృత్తుల వారికి పరీక్షా కాలము. చతురతడి కార్యాన్ని నిర్వర్తిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తరచు పాల్గొంటారు. భగవద్ దర్శనం కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలను చక్కగా నిర్వర్తించగలుగుతారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఈ కుంభరాశి వారికి మొక్క కవళికలు, ముఖం కళతప్పినట్లుగా ఉంటుంది. చర్మ వ్యాధులు, నరఘోష పెరుగుతుంది. గృహమునుమటికి ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. వీరు వంశోద్ధారకులను చూసి మురిసిపోతారు. ఈ విధంగా కుంభరాశి వారికి ఫలితాలు ఉన్నాయి. ఇంకా మీనరాశి వారి యొక్క ఫలితాలను చూసినట్లయితే ఆదాయం 5 అయింది, వ్యయం 14 అయింది, రాజపూజ్యం 6, అవమానం 5. ఈ మీనరాశి వారికి ఆగస్టు 11 వరకు గురుబలం సామాన్యంగా ఉంది. తదుపరి గురుబలం బాగుంది. సకల కార్యాలని సాధించగలుగుతారు. ధర్మ కార్యాచరణ, దైవమునందు నమ్మకము వీరికి ఉంటుంది. వీరికి గురుబలము, రాహుబలములు ఉండుట చేత సకల కార్య విజయం కలుగుతుంది. పెద్దవారి మన్ననలను, ప్రశంసలను పొందుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. కళత్ర సౌఖ్యం ఏర్పడుతుంది. గృహమున ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అనవసరమైన ధన వ్యయం మాత్రం ఉంటుంది. వ్యాపారులకు కూడా అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు 2 పంటలు కలిసి వస్తాయి.
న్యాయవాదులు, వైద్యులు, కళాకారులు, వృత్తి పని వారులకు, పౌల్ట్రీ, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ వారులకు అనుకూలంగా ఉంటుంది. వాక్చాతుర్యము, తార్కిక సంభాషణలు, విజ్ఞాన విషయముల యందు శ్రద్ధ చూపించి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ విధంగా గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మనకి 2 సార్లు శుక్రమౌఢ్యం సంభవిస్తోంది. అలాగే గురుమౌఢ్యం కూడా ఒకసారి సంభవిస్తోంది. ఈ శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమి కాలాల్లో వివాహాది శుభ కార్యక్రమాలు ఉండవు, ముహూర్తాలు ఉండవు. ఉదాహరణకి ఏప్రిల్ 30వ తేదీ నుంచి జూలై 13వ తేదీ వరకు శుక్రమౌఢ్యం కాబట్టి ఈ సంవత్సరం వైశాఖ జ్యేష్ఠ మాసంలో ముఖ్యంగా మంచి కాలంలో వివాహ ముహూర్తాలకు యోగ్యత లేకుండా ఉంది. అలాగే ఆశ్వీజ మాసంలో గురుమౌఢ్యం వచ్చింది. పునః సంవత్సరం చివరిలో పాల్గొన మాసంలో శుక్రమౌఢ్యం సంభవించబోతోంది. ముహూర్తాలు, సుముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే మనకి ఆగస్టు 11 వరకు కూడా సింహరాశి యందు గురుడు, సింహస్థ గురుడు దోషాపవాదం చేత ఉపనయనానికి సంబంధించినటువంటి ముహూర్తాలు ఎక్కువ ఇవ్వటం జరగలేదు. ఆగస్టు 11వ తేదీ రాత్రి 9:28 కన్యారాశిలోకి దేవగురుడు ప్రవేశించడం చేత ఆ రోజు నుంచి, అంటే ప్రవేశాత్పర్దనే మరుసటి రోజు నుంచి, అంటే ఆగస్టు 12వ తేదీ నుంచి 12 రోజులు, అంటే ఆగస్టు 23వ తేదీ వరకు కృష్ణానదికి పుష్కరాలు సంభవిస్తాయి. కృష్ణానదిలో సంకల్పపూర్వకంగా స్నానం చేయటం మూలంగా, పితృదేవతలకి శ్రాద్ధాదులు నిర్వహించడం మూలంగా కుటుంబ వృద్ధి కలుగుతుందని చెప్పి పురాణాలను బట్టి మనకు తెలుస్తోంది. మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాల్లో మనకి ఈ సంవత్సరం సంభవించేటువంటి గ్రహణాలు ఏమాత్రం లేవు. తర్వాత మనకి ఈ సంవత్సర ఫలిత సారాంశంలో చైత్రమాసంలో పవిత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాలలో అధిక రద్దీ, వేడిమి ఎక్కువగా ఉంటుంది. వైశాఖ మాసంలో మే 14 నుండి మే 18 మధ్య తేదీలలో బుధ శుక్ర సమాగమం వలన అధిక వర్షములు మరియు గాలి దుమారములు, తుఫాను వాతావరణము ఉంటుంది. బంగారము, అన్న పదార్థములు ధరలు పెరుగుతాయి. జ్యేష్ఠమాసం ప్రారంభంలో తొలకరి వర్షాలు పడినను ఉష్ణాధిక్యత ఎక్కువగా ఉంటుంది. జూన్ 10, 11, 12 తేదీలలో విశేషంగాను, తదుపరి మోస్తరుగాను వర్షాలు కురుస్తాయి. రజితం, బంగారము, రాగి ధరలు ఈ సమయంలో సమంగా ఉంటాయి. తుల తైలాలు ప్రతి ఒక్క రేటు గిరాకీ అవుతుంది. ఆషాఢమాసంలో జూలై 7వ తేదీ నుండి 16 జూలై మధ్య వర్షాధిక్య యోగం కలుగుతోంది. ధాన్యము, బియ్యము, అపరములు ధరలు పెరిగి నిలబాటుగా ఉంటాయి. నిత్యావసర వస్తువులు ధరలు గిరాకీ అవుతాయి. శ్రావణ మాసంలో నూనె, బెల్లము గిరాకీ అవుతుంది. భాద్రపద మాసంలో కొబ్బరికాయలు, పాత్ర సామగ్రి, ఔషధములు గిరాకీ అవుతాయి. అలాగే స్వల్పంగా వరదలు రావడానికి అవకాశం ఉంది. మార్గశిర మాసంలో తిలలు, ప్రత్తి, దూది, దారము అధిక ధరలు కలిగి ఉంటాయి. పుష్యమాసంలో పొగమంచు, మార్గావరోధములు, మంచు కురియటం మూలంగా వాతావరణాలు ప్రతిబంధకంగా ఉంటాయి. జనవరి 11 నుండి 17 మధ్య వర్షయోగం సూచిస్తోంది. ప్రజలు కలిదోష నివారణకై భగవన్నామస్మరణ, దుర్గా విష్ణు సహస్రనామ పారాయణలు, గో సంరక్షణ చర్యలు తీసుకున్నట వలన లోకమున మేలు తప్పక జరుగుతుంది. జగన్మాత, లోకకర్త సూర్య భగవానుడు, యుగకర్త అయినటువంటి కృష్ణ భగవానుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు సమస్త మానవులకు శుభములనిచ్చి కాపాడి లోకమునకు శాంతి, రక్షణ, సన్మార్గాలని, సమస్త సన్మంగళాలని కలిగించుదురుగాక. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. సమస్త సన్మంగళాని భవంతు.